కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం, సుస్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి రామ్త మరి అందించినటువంటి దివ్య సంపద మరి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. నిన్నటి రోజున అతి ముఖ్యమైనటువంటి విషయాలు మన అందరిలోనూ ఎవరిలో వాళ్ళలోనే వాళ్ళని ముందుకు నడిపించేటువంటి ఒక గురువు, ఒక మిత్రుడు అంతా కూడా మీ లోపలే ఉన్నారు. మీరు మన ఏ ఒక్కరికి చెప్పుకున్నా మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందో తెలీదు సిచ్యువేషన్. సో, కానీ మీ అంతరంగంలో, మీ అంతరాత్మతో మీరు కమ్యూనికేట్ చేసుకోగలిగితే, మీ లోపలి నుంచే ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క మార్గదర్శకత్వం మీ లోపల నుంచే మీకు వస్తుంది. సో, మీ అంతరంగంతో మీరు కనెక్ట్ అవ్వండి. మీ అంతరంగంతో కనెక్ట్ అవ్వాలి అంటే గనక మరి మన బయట ప్రపంచము అంటే బయట ప్రపంచము అంటే మనము బోలెడన్ని మన ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాల ద్వారా ఎన్నో చూస్తూ ఉంటాం. సో, వాటన్నింటినీ కూడా లోపలికి మళ్ళించండి. సో, బయట ఏవో వింటున్నారు. బయట కాదు, లోపల ఏం జరుగుతుందో వినండి. బయట ఏవో చూస్తూ ఉంటున్నాం. బయట చూడడం కాదు, లోపల మీరు చూడడం. మీరు ఆ విధంగా మీ అంతరంగంలోకి మీరు గనక లోపలికి వెళ్ళగలిగితే, మీ అంతరంగంతో మీరు మీలో ఉన్నటువంటి ఆ దైవంతో కనెక్ట్ అవ్వగలిగితే, మీ లోపల నుంచే మీకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శకత్వము వస్తుంది. ఎవరైనా మోసం చేయవచ్చు, కానీ మీ అంతరాత్మ మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేయదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అంతరంగంలో మీలో ఉన్నటువంటి దైవత్వంతో కనెక్ట్ అవ్వనంత వరకు అందరి జీవితాలు కూడా గందరగోళంగానే ఉంటాయి. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తూ, ఎవరైతే వారి యొక్క అంతరంగంతో కనెక్ట్ అవుతున్నారో వాళ్ళు ఎంతో ధన్యజీవులు అని రామ్తా మరి మనకి చెప్పడం జరిగింది. అలాగే మరి ఆహ్, మీ యొక్క సంకల్పం, మీ యొక్క ఇచ్ఛాశక్తి గనక సరిగా ఉంటే గనక, మీరు గనక ఎలాగైనా సరే ఒక పని చెయ్యాలి అని అనుకుని మీరు గనక ముందుకు వెళితే గనక మీ యొక్క అంటే మీ యొక్క గతంలో ఉన్నటువంటి కర్మల నుంచి వచ్చేటువంటి అనేక వాటి నుంచి మీరు బయటపడచ్చు. ఆ శక్తి మీ యొక్క ఇచ్ఛాశక్తికి ఉంది అని కూడా మరి మనం నిన్న తెలుసుకున్నాము. సో, అలాగే కాకుండా మీ ఇచ్ఛాశక్తిని పెంచుకోవాలి అంటే గనక ఫస్ట్ మనము ఇతరుల యొక్క ఇచ్ఛాశక్తిని కూడా మనం భంగపరచకూడదు. మనము, మనము ఎప్పుడైతే ఏదైతే ఇస్తామో అదే మనకొస్తుందని మనం ఎన్నో సార్లు విన్నాం. అలాగే వేరే వాళ్ళ యొక్క ఇచ్ఛాశక్తిని గనక మనము అడ్డుపడి వాళ్ళని మీ యొక్క మాటలతో కానీ, మీ యొక్క తెలివితేటలతో కానీ వాళ్ళని ఇది చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అంటే గనక అక్కడ మీ యొక్క ఇచ్ఛాశక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి ఎవ్వరి ఇచ్ఛాశక్తికి, ఎవ్వరి యొక్క స్వేచ్ఛకి మీరు ఎప్పుడూ కూడా అడ్డుపడకండి అనేటువంటి విషయాలు కూడా మనం నిన్న తెలుసుకున్నాం. ఇంకా మరి ఆహ్, ఆహ్, ఏదైనా సరే, ఏదైనా ఇప్పుడు ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు వెంటనే వాళ్ళని క్షమించేసేయండి వాళ్ళని. ఎందుకంటే ఆ క్షమించకపోతే వాళ్ళకంటే గూడా ఎక్కువ మనకే లాస్ ఎక్కువుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అందరిని క్షమించి వేయడం అనేది ప్రతి ఒక్కరం గూడా మరి నేర్చుకోవాలి అనేది గూడా మనం తెలుసుకున్నాము. అలాగే మీ యొక్క, మీ యొక్క తెలివితేటలే అని అనుకోకండి. మీరు విశ్వం యొక్క మీ యొక్క తెలివితేటలు విశ్వం యొక్క తెలివితేటలతో కంపేర్ చేస్తే గనక జీరోతో సమానం. కాబట్టి విశ్వం యొక్క దాంతో సరెండర్ అయిపోండి. మీరు అనుకున్నవి ఎప్పుడు అవి మీరు మీరు అనుకున్నవి ఎప్పుడు బయట ప్రపంచంలో ఫిజికాలిటీలోకి ఎప్పుడు వస్తాయి అంటే గనక ఎక్కడైతే మీ యొక్క ఎమోషన్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా అయితే ఉంటాయో అప్పుడు అది వెంటనే మీరు ఫీల్ అయ్యేటువంటి ఆ ఎమోషన్స్ ద్వారా ఆ వాటి ద్వారానే అది మనకి వెంటనే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అన్న విషయాలు మనము నిన్నటి రోజున ఈ యొక్క అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరికొంచెం తెలుసుకుందాం. ఆ! మరి దివ్య తేజస్సు అసలెక్కడి నుంచి వస్తుంది?
ఈ ఈ దివ్య తేజస్సు అంటే ఈ యొక్క లైట్ అనేది, మరి దీనికి అసలు సృష్టికర్త ఎవరు? మహామూల చైతన్యమే ఈ దివ్య తేజస్సు. ఈ దివ్య తేజస్సు తన తన యొక్క ఆ, ధ్యానం ద్వారా ఎవరికి వారే పెంచుకుంటూ ఉన్నారు, సృష్టించుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే కనుక ఎమోషన్స్ వల్లనే కలుగుతుంది. చూసారా, మనందరిలో కూడా ఉన్నది ఆ యొక్క విశ్వమూల చైతన్యపు శక్తే. మరి ఆ శక్తిని మనము మనం పెంచుకుంటున్నాము, ఎలాగా అంటే అది వారి వారి యొక్క ధ్యాన స్థితుల వల్ల అది పెరుగుతూ ఉంటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ విధంగా మరి ఈ విధంగా చైతన్య పరిణామం చెందాలి. ఆ ఆ విధంగా చైతన్యం తన ఉత్సాహం కొలది దివ్య తేజస్సు ఎమోషనల్‌గా ఊహాశక్తిని అనునిత్యము ఉపయోగిస్తుంది. పర్యవసానంగా ఒక మహా దివ్య తేజస్సు తనను తానే కోటాను కోట్ల జీవాత్మలుగా సృష్టించుకుంటుంది. సో, మనము ఎంత బాగా సాధన చేస్తూ, చేస్తూ వెళ్తూ ఉంటే, మరి అంత ఇదిగా మన యొక్క తేజస్సును మనం పెంచుకోవడం అనేది జరుగుతుంది. అలాగా ఒక ఆ మహాదివ్య తేజస్సు ఒక మహత్తరమైనటువంటి కార్య సాధన కోసము జన్మ తీసుకుంటుంది. అలాగా ఎంతో, ఎంతో శక్తి ఉన్నటువంటి ఒకానొక మహా తేజస్సు కొన్ని కోట్ల మందికి మరి దారి చూపించడానికి, వాళ్ళని మేలుకొల్పడానికి జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎలాగా ఒక పత్రిజీ. ఆయన మనలాంటి ఎంతో మంది ధ్యానులను ఆయన మేలుకొల్పారు. మనందరిలో ఉన్నటువంటి దివ్యత్వం మీరే, ఎవరో లేదు మీరే అని మనందరికీ ధ్యాన పరిచయం చేసినటువంటి ఒకానొక గొప్ప దివ్యాత్మ స్వరూపము మరి మన పత్రిజీ. అలాగా, అలాగ ఎంతో ఎదిగితేనే అలాంటి వాళ్ళే ఇలాంటి పనులు కూడా లోక కళ్యాణకర కార్యక్రమాలు అలాంటి అలా ఎవరైతే వాళ్ళ యొక్క తేజస్సును మహాదివ్య తేజస్సుగా ఎవరైతే పెంపొందించుకోగలుగుతారో వాళ్ళే ఇలాంటి పనులు అనేవి చేస్తూ ఉంటారు. ఆ దివ్య తేజస్సు మీ అంతరశక్తిగా మీలో ప్రవహిస్తుంది. తన వాణిని మీరు ప్రతి క్షణము వినిపిస్తుంది. మీరు వింటున్న అంతర్వాణి ఆ దివ్య తేజస్సుదే. ఇప్పుడు ఆ దివ్య తేజస్సు ఆ మాటలే మనకి ఎప్పటికప్పుడు మనకి స్ఫూర్తినిస్తూ ఉంటాయన్నమాట. ఆ దివ్య తేజస్సు యొక్క అంతర్వాణి మీతో సంభాషిస్తున్నది. ఆ జీవితాన్ని బహు కోణాలలో విస్తరింపజేయడం కోసము కలలుగనండి. మీరు ఏమి కావాలో అవి కలలుగనండి. ఆర్థిక స్వేచ్ఛ దానంతట అదే మీ అందరికీ చేరుతుంది. చైతన్య పరిణామం చెందుతూ జీవితం నిత్యము పురోగమనిస్తున్నప్పుడు పర్ఫెక్షన్ కోసము తను పడాల్సిన అవసరం లేదు. కేవలం సాధనను మాత్రమే మీరు ఆశ్రయించండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏ పుస్తకం సేతు చదవనివ్వండి, రామ్తా చదవనివ్వండి, మరి ఎన్ని బుక్స్ చదివినా కూడా మనం బాగా తెలుసుకున్న విషయాలు 2 విషయాలు. ఒకటి ఏంటి అంటే, ఒకటి ప్రతీదీ మన అంతరంగం లోపల సృష్టించబడుతుంది. దాని తర్వాతే మన యొక్క ఎమోషన్స్ అన్నీ యాడ్ అయినప్పుడు ప్రయత్నము, దాని గురించి ప్రయత్నము, ఇవన్నీ యాడ్ అయినప్పుడు బాహ్యంగా అది రియల్‌గా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఇవి మహానుభావులు అందించింది. వాళ్ళు మరి ఎంత రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఇవన్నీ గూడా మరి మనకి చెప్తున్నారు. నిజంగా మరి ఈ జ్ఞానము మనము ఎక్స్‌పెరిమెంట్స్ చెయ్యాలి ఎవరికి వాళ్ళు. ఉదాహరణకి మనకి అనారోగ్యంగా ఉంది. ఏదో అనారోగ్యం ఏదో ఉంది అనుకోండి. మనం చేయవలసినటువంటి ఫస్ట్ పని ఏంటి? మీరు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా, ఎప్పుడు మీకు టైం దొరికినా, మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు, మీరిప్పుడు సపోజ్ హ్యాపీగా ఉర్రూతలూగుతూ హ్యాపీగా ఎంతో శక్తివంతంగా ఉన్నప్పుడు మీకు కళ్ళు మూసుకుంటే మీకదే రావాలి. మీరు కళ్ళు మూసుకున్నారు అంటే అదే రావాలి. అంతేగాని మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఈరోజు ఏం వంట చేయాలి? ఈరోజు ఏం డ్రెస్ ఏసుకోవాలి? ఈ పక్కింటోళ్ళు ఏమన్నారు? అనేది రాకూడదు. మీరు అంటే ఎవరైతే రియల్‌గా సాధన చేయాలి అని అనుకుంటున్నారో, ఉదాహరణకి ఇప్పుడు ఇది ఒక ఆరోగ్యం మీద అన్నమాట. ఇప్పుడు సపోజ్ సీతా మేడము కళ్ళు మూసుకుంటే ఎక్కువ ఆలోచనలొచ్చేస్తున్నాయి. కూర్చోలేకపోతున్నారు. ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నారు. అప్పుడు మేడం ఏం ప్రాక్టీస్ చేయాలి? కళ్ళు మూసుకుని ఎంతో అనంతమైన శక్తి ఆవిడ లోపలికి ప్రవహిస్తున్నట్లు, ఆవిడ ఏమాత్రం కదలకుండా గంటలు గంటలు అలాగ జ్ఞాన స్థితిలో ఉండగలుగుతున్నట్లు, ఆవిడ ఎప్పుడు గుర్తొచ్చినా సరే ఇది ప్రాక్టీస్ ఊహించుకుంటూ ఉండాలన్నమాట.
అప్పుడు అది ఏం చేస్తుంది? అది మన రియాలిటీలోకి రావడానికి హెల్ప్ అవుతుంది. అలా కాదు, నాకు ధ్యానం వద్దు, నాకు ఆరోగ్యం అంతా బాగుంది, ఐఎమ్ సూపర్, నాకు కావాల్సింది ఒక మంచి ఇల్లు కావాలి నాకు. ఓకే, అది కూడా కరెక్టే. ఆ ఆత్మస్థితిలో వాళ్ళకి ఆ మంచి ఇల్లే కావాలనుకుంటున్నారు, అది కూడా కరెక్టే. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కళ్ళు మూసుకుంటే చాలు, మీకు ఎలాంటి ఇల్లు కావాలో ఊహించుకోవాలి అంతే, ఇంక వేరేది ఏమీ రాకూడదు. ఇంకా కళ్ళు మూసుకుంటే ఆఫీస్లో ఏముంది, కళ్ళు మూసుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది రాకూడదు అనమాట. అలాగే ఒకరికి పాపం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. సో అలాగే మీకేంటని ఒక ఉదాహరణకి, ఒకానొక స్థితిలో పిల్లలకి మంచిగా పెళ్ళవ్వాలి, మంచి అల్లుడు కూతురు కావాలి, అలాగా అలాంటి కోరికలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? మీరు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా సరే, మీకు ఒక మంచి అల్లుడు దొరికాడు, మీకు ఒక మంచి కోడలు వచ్చింది, ఆ అమ్మాయి మిమ్మల్ని ఎంత బాగా ప్రేమగా చూస్తుంది, ఒక మంచి ధ్యాని అయి వచ్చింది అని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అప్పుడు మీరు అనుకున్నవన్నీ జరిగిపోయాయి అనుకోండి. అప్పుడు ఏమవుతది మీకు? తృప్తిగా ఉంటారు. ఇక మీరు ఇంకా, అప్పుడు మీరింకా మీ యొక్క కోరికలన్నీ తీరిపోయాయి. ఇంక అప్పుడు ఏమంటారు? అబ్బా! నాకు ఇలాంటి చిన్న చిన్న కోరికలా నేను కోరుకుంది. నాకు అసలకి ఇదేం కాదు. నాకెప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆ సత్యాన్ని ఏంటో తెలుసుకోవాలి. నేనెప్పుడు కళ్ళు మూసుకున్నా హ్యాపీగా నేను ఆ ధ్యాన స్థితిలోనే ఉన్నట్టు కావాలి. అలా ఊహించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఐ థింక్ అందరికీ కూడా క్లారిటీ వచ్చుంటుంది. సో, ఎందుకంటే మనం ఒక గురువులు మనకెంతో చక్కగా అందిస్తున్నారు. కానీ మనందరికీ మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది క్లారిటీ అన్నమాట. ఓకే. రామ్‌తో అదే చెప్తున్నారు. ఊహించుకోండి. మీరు ఊహించుకోండి. మీకు ఏది కావాలో, ఏది తప్పు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఒక మంచి బట్టలు, ఇల్లు కావాలనుకోవడం తప్పు కాదు. చక్కగా పిల్లలు హ్యాపీగా ఉండాలనుకోవడం తప్పు కాదు. ఓకే. నేను మంచిగా కదలకుండా కూర్చొని ధ్యానం చేసుకోవాలనుకోవడం తప్పు గాదు. ఏది పద్ధతి కాదు, ఏది తక్కువ కాదు. అన్నీ ఒకటే. అన్నీ కూడా స్థితులే మై డియర్ ఫ్రెండ్స్. సో, వి హావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిట్యుయేషన్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. ప్రతి ఒక్క ఆత్మ స్థితిని కూడా మనం గౌరవిస్తూ ఉండాలి. సో, ఎవ్వరికి ఏది కావాలంటే అది చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా. కానీ ఒక్కటి దీనికి యాడ్ చేసేది ఏంటి అంటే, ధర్మంగా ఉండాలని కోరుకోండి ప్రతిదీ. అంటే ఒక ఇల్లు కావాలి అనుకుంటున్నారు. మీరు ధర్మంగా కావాలనుకోండి. అంతేగాని ఒకళ్ళని అన్యాయం చేసి కొనాలని అనుకోకండి. ఓకే. ఊహించుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారు. వేరే వాళ్ళని మీ బానిసలుగా పెట్టుకొని మీ సేవలు చేసే వాళ్ళని అలా పెట్టుకోకండి. సో, ప్రతీదీ కూడా చక్కగా మీరు అన్నీ కోరుకోండి. మీకు ఈ ఈ విశ్వంలో అనంతమైన శక్తులున్నాయి. అనంతమైన సంపద ఉంది. ఎవరికి ఏది కావాలంటే అది కోరుకోండి. కానీ ధర్మబద్ధంగా. ఓకే. చక్కగా మీకు ఏది కావాలంటే అది కోరుకోండి. కానీ అన్నీ ఎవ్వరిని హింసించకుండా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండేటట్లు మీరు చేసుకోండి. ఓకే. ఇది మనకి రామ్‌తా చెప్తుందనమాట. ఊహించుకోండి. ఓకే. మీకు సంపద కావాలా? అది కోరుకోండి. ఆ! ఏమో అలాగా మీకు ఆహ్, కేవలము మీరు ఇక వీళ్ళ మీద వాళ్ళెవరేదో చేస్తారు, వీళ్ళెవరేదో చేస్తారు అని డిపెండెన్సీ పూర్తిగా పోగొట్టుకోండి. తపన పడాల్సిన అవసరం లేదు. కేవలం మీరు దేని మీద డిపెండ్ అవ్వాలి? మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క సాధన మీదే మీరు ఆధారపడాలి. ఎమోషన్స్ ద్వారా అంతర్వాణి మీకు వినిపిస్తుంది. అంతర్శక్తి నుంచి దైవ భాష తెలిసేది ఈ ఎమోషన్స్ వల్లనే. మీకు తర్కము, విశ్లేషణ విస్తరిస్తున్నాయంటే ఎమోషన్స్ మరి దైవ భావం నుంచి ఆహ్, దూరమవుతున్నారని. ఎమోషన్స్ అణచబడినప్పుడే తెలివితేటలనేవి పెరుగుతూ ఉంటాయి. తెలివితేటలు పెరిగినప్పుడు అంతర్వాణి దూరమవుతూ ఉంటుంది. చూసారా? మన యొక్క లాజికల్ మైండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతర్వాణి ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా సెన్సిటివ్ విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఈ అంతర్వాణిని అర్థం చేసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి అంటే ఆహ్, అందరికీ కనెక్ట్ అవ్వలేరు కూడా. ఎందుకంటే మన యొక్క లాజికల్ థింకింగు అలా ఉండాలే. అసలు అసలు ఆ ఇల్లు కొనాలి, క కట్టాలి అంటే మన వల్ల కాదు. సో, మనకయ్యే పని కాదు. మన లాజికల్ మైండ్ ఏం చేస్తుంది? దానికి దూరంగా తీసుకెళ్ళిపోతుందనమాట మనల్ని. ఓకే. నాకు పెళ్లి చెయ్యాలని ఉంది. కానీ మనం అనుకున్నట్లుగా నాకు అలాంటి అల్లుడు కావాలి అంటే మన లెవెల్ కాదు గదా! కొంచెం లాజికల్‌గా కూడా ఆలోచించాలి గదా! అని మనం చెప్తూ ఉంటుందనమాట. సో, అలాగా ఎవరైతే ఎక్కువగా తమ ఇంటెలిజెన్సు, తమ లాజికల్ మైండ్ అలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దైవ భాషకి దూరమైపోతూ ఉంటారు.
ఓకే. విశ్వాసం ఉండాలి. భావోద్వేగాలు అంతరశక్తిలోని దివ్య తేజస్సుతో అనుసంధానింపచేస్తాయి. ఈ భూమి మీద జీవశక్తి ఉత్తేజాన్ని పొందుతుంది ఈ ఎమోషన్స్ వల్లనే. అంతరంగంలోని దివ్య తేజస్సులో కదలిక వచ్చేసింది ఈ ఎమోషన్సే ఫ్రెండ్స్. మరి ఇంట్లో నేను చాలా ప్రతి ఇంట్లోనూ కూడా చూడండి, పిల్లలు ఏదన్నా చిన్న పిల్లలు కానివ్వండి, ఎవరినన్నా ఏదన్నా అన్నప్పుడు వెంటనే కడకడకడ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. పిల్ కానీ ఇక్కడ పెద్దోళ్ళు అంటారు, "నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నీకు కళ్ళమ్మట నీళ్ళొస్తున్నాయి? ఇందులో ఏముందని?" అని ఉంటూ ఉంటారు. అక్కడ పిల్లలు వాళ్ళు దైవంతో సమానం వాళ్ళు. వాళ్ళకే ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళే ఎవరికైతే ఆ ఎమోషన్స్ ఉంటాయో వాళ్ళే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఏడుపొస్తుంది? ఇది లాజిక్ కాదు గదా! అనుకునే వాళ్ళు, వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. ఆ! గమనించుకోండి. ఎవ్వరికి వాళ్ళు గమనించుకోండి అలాగా. ఆ! సో, ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎమోషన్స్‌తోనే మనం అన్నీ సృష్టించుకోగలుగుతూ ఉంటాము. హ్మ్. ఎమోషన్స్ అంచడం వల్ల మీలోని దైవత్వానికి దూరం అయిపోతూ ఉంటారు. మీ దేహంలో జీవ రసాయనాలు, విద్యుదయస్కాంత శక్తి వల్ల జీవచర్యలు ఎమోషన్ వల్లనే నడపబడుతున్నాయి. అంతే కదా! ఈ ఎమోషన్సే ఒక 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 బాధ లోపల ఏదైనా బాధ ఉంటే మనకి ఆకలి వెయ్యదు. అప్పుడు ఏమి తినకూడదు గూడా. ఎందుకంటే డైజెస్ట్ చేసేటువంటి కెమికల్స్ ఏమి రిలీజ్ అవ్వవు ఆ టైంలో. ఒక ఎవరినన్నా ఇష్టపడుతున్నప్పుడు, ఏదైనా మీకు నచ్చింది కనిపించినప్పుడు, ఒక చక్కటి ఫీలింగ్స్ మీలో వస్తున్నాయంటే అదేంటి ఎమోషన్స్. అంటే ఒక నిమ్మకాయ గురించి చూడగానే మనకి లోపల కొన్ని కెమికల్స్ రిలీజ్ అయిపోతున్నాయి. మన లాలాజలం అనేది వచ్చేస్తుంది. సో, చూడండి అంటే ఎమోషన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకి రామ్‌త చెప్తుందనమాట. ఎమోషన్సే ఈ ప్రపంచాన్ని గూడా నడిపిస్తున్నాయి. ఒక ఎమోషన్ మాత్రమే ఎన్నో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎమోషన్స్ ఒక సపోజు ఒక పిల్లవాడు, ఒక బిడ్డ హాస్టల్‌లో ఉన్నాడు అనుకోండి. ఆ! హాస్టల్‌లో ఉన్నప్పుడు కాల్ చేశాడు. కాల్ చేసి, మమ్మీ నేను ఉండట్లేదు మమ్మీ. ప్లీజ్ మమ్మీ వచ్చేయి మమ్మీ" అంటే ఇక్కడ తల్లి ఉంటదా చెప్పండి? అమ్మో! నా కొడుకు ఎంత ఎంత ఫీల్ అయిపోతున్నాడు. నేను వెంటనే ఇప్పుడు నాకు నాకు ఈ రోజు ఏదైనా పర్వాలేదు. నాకు ఇప్పటికిప్పుడు నైట్ బుక్ అయిపోవాలి అంతే. ఎళ్ళిపోవాలి నా కొడుకుని చూడాలి అని అంటుంది ఆ తల్లి. అక్కడ ఏమి నడిపించింది? ఆ ఎమోషను ఆ తల్లిని అక్కడ వరకు పరిగెత్తించింది. అలాగా ప్రతీదీ మై డియర్ ఫ్రెండ్స్. మరి అమెరికాలో ఉన్నాడు పిల్లోడు. ఇక్కడేమో తల్లికి అనారోగ్యంగా ఉంది. అంటే పరిగెత్తుకుంటా వచ్చేస్తాడు. ఎందుకొచ్చేస్తాడు? ఎమోషన్. తల్లి అంటే ఎమోషన్. తండ్రి అంటే ఎమోషన్. ఒక ప్రియురాలి కోసం ఒక ప్రియుడు మరి ఫోను చేయగానే ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్స్‌లో ఉన్నోళ్ళు టక్కుమని ఎలా వచ్చి ఎదురుగా వచ్చి నిలబడతారు? ఏది నడిపించింది వాళ్ళనక్కడికి? ఆ ఎమోషన్ నడిపించింది. అదే చెప్తున్నారు. రాంతా చెప్తున్నారు. అక్కడ అసలు సృష్టించేదన్నీ గూడా ఎమోషన్సే. మన జీవితంలో మనం ప్రతీదీ గూడా ఏది నడిపిస్తుందంటే ఎమోషన్. ఇవి మాటలకి అందనివి. ఎమోషన్స్ ఆర్ మోర్ థాన్ వర్డ్స్ అన్నమాట. అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎమోషన్స్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. జీవాత్మల క్రియలు, జీవాత్మల దేహాలను ధరించడం, భూమి మీద పునరుత్పత్తి అనేది కూడా ఎమోషన్ వల్లే జరుగుతుంది. చూడండి మరి ఈ యొక్క పునరుత్పత్తి పిల్లల్ని కంటము అది గూడా ఒకానొక ఎంతో ఉన్నతమైనటువంటి ఎమోషన్స్ వల్లే ఆ యొక్క ప్రక్రియలన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. సో, అదే జెప్తున్నారు. ఇవన్నీ గూడా భూమి మీద మీరు పునరుత్పత్తి కానివ్వండి, లేకపోతే గొప్ప గొప్ప సంపదలు గానివ్వండి, ఇవన్నీ గూడా ఎలా జరుగుతున్నాయంటే గనక, మరి ఎలా జరుగుతున్నాయి? ఎమోషన్స్ మూలానే. ఒక టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తుంటే ఒక మంచి సాంగొచ్చింది. ఏం చేస్తూ ఉంటాం? మనం కూడా లేచి డాన్స్ వేసేస్తూ ఉంటాం. అలా కాదు టీవీ చూస్తున్నప్పుడు ఎవరో బాధపడుతూ ఉంటే ఎంతమంది టీవీ చూస్తూ, సినిమాలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేస్తూ ఉంటారు. సో, చూడండి అంటే ఈ ఎమోషన్సే మనల్ని నడిపిస్తున్నాయి. ఓకే. మీరు ఎమోషన్స్ అణిచివేసినప్పుడు ఇంటలెక్టివ్‌గా తెలివైన వారవుతారు. ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సంకల్పం ఏర్పరచుకోవడం కోసం వరకే.
ఆ తర్వాత దాని అవసరం ఎంత మాత్రమూ లేదు. అంటే ఒకానొక ఈ లాజికల్ మైండ్, ఇంటెలిజెన్స్ అది ఒక లెవెల్ వరకు కొంచెం హెల్ప్ చేస్తుంది గానీ, అది అంతకు మించి ఉండదు. కాబట్టి మీ చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా ఎమోషన్స్ వల్లే నడుస్తూ ఉంటుంది. ఈ పొరుగుంటి వారు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అతని కర్మల పట్ల మీకు తీర్పు చెప్పకండి. అతను ఏమి చేసినా అది మీకు అనవసరం. అతని మా నాన్న వదిలేయండి. ఈ ప్రపంచంలో ప్రతి క్షణము ఎన్నో కర్మలు నడుస్తున్నాయి. వాటి పట్ల స్పందించి ఏమి చేయగలరు? కేవలం సాక్షీభూతంగా చూడడం తప్ప. మీరేమీ చేయలేరు. ఎవరి ఇష్టారాజ్యం వారిదే. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? సో, పక్కింటి వాళ్ళని, పొరుగింట్లో వాళ్ళలో మనం ఎప్పుడూ కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు సత్యం పట్ల నిబద్ధత కలిగి ఉంటున్నారా అనేది ముఖ్యం. అంతరంగం లోతుల్లో నుంచి ఎమోషన్స్ మీరు సత్యం వైపు ఉంటున్నంత కాలము ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని గాయపరచలేదు. ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ ఎమోషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చేసేటువంటి ఒక ప్రతి ఎగ్జాంపుల్ మీరు గమనించుకుంటే మనము అన్నీ కూడా ఎమోషన్స్ తోనే కూడి ఉంటుంది. ఒక ఇంట్లో ఒక తల్లి వంట చేసింది అంటే గనక అక్కడ ఆ తల్లికి ఒక మంచి సిట్యుయేషన్స్ లో మంచి ఎమోషన్స్ తో ఉందంటే అద్భుతంగా వంట చేస్తుంది. ఉదాహరణకి ఒక ఆఫీస్‌లో అయినా చూడండి. మీరు మంచి ఎమోషన్స్‌తో ఒక చక్కటి సంభాషణతో గనక మీ యొక్క సహ ఉద్యోగితో గాని, మీ యొక్క ఉన్నత అధికారితో గాని మీరు ఒక చక్కటి ఎమోషన్స్‌తో చక్కగా మీరు కన్వే చేయగలిగితే గనక మీకసలు ఎలాంటి ప్రాబ్లము రాదు. చూడండి, చాలా మందికి మీరు గమనించొచ్చు. ఆఫీస్‌లో చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇద్దరుంటారు. ఒకళ్ళేమో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లీవ్స్ తీసుకుంటారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని పర్మిషన్స్ తీసుకుంటారు. ఈజీగా తీసేసుకుంటారు. ఒకళ్ళేమో ఒక్క పర్మిషన్ అడగడానికి కుస్తీ పడుతూ ఉంటారు. ఒక లీవ్ అడగాలంటే ఒక కుస్తీ చేస్తూ ఉంటారు. ఎక్కడ సంథింగ్ చూడండి, ఒక ఇంట్లో కానివ్వండి, ఒక భార్యాభర్తల మధ్య కానివ్వండి, ఒక తల్లి పిల్లల మధ్య కానివ్వండి, ఒక కొలీగ్స్ మధ్య కానివ్వండి. సో, ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మరి ఒక ప్రియుల మధ్య కానివ్వండి, ప్రతి ఒక్కరి మధ్య కూడా ముందుకు నడిపిస్తుంది ఏంటంటే ఈ ఎమోషన్స్. ఒక భార్యాభర్తకి అక్కడ ఒక యుద్ధం జరిగిందన్నా గూడా ఎమోషన్సే కదా! ఇంట్లో ఏం గొడవలొచ్చినా గూడా అవి గూడా ఎమోషన్సే. సో, కాబట్టి ఆహ్, చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నానన్నమాట. ఆర్థిక స్వేచ్ఛ వాంఛించడం అంటే సత్యంతో జీవించాలని అభిలషిస్తున్నారు. మీ అంతరంగంలోని ఆత్మనిధి నుంచి ఆర్థిక స్వేచ్ఛను జీవిత అనుభవాల్లోకి ప్రవేశపెట్టమంటున్నారు. మీ ఆర్థిక స్వేచ్ఛ మీకు ముఖ్యం. పొరుగింటి వారు లేదా పక్క వీధిలోని వాళ్ళు ఏమి చేస్తున్నారన్నది ముఖ్యం కాదు. వదిలేయండి. ఇంకా ఇంత తెలుసుకున్న తర్వాత వీళ్ళిలాగా అని మీ టైం వేస్ట్ చేస్తున్నారంటే దాని అంత అజ్ఞానం లేదు. సో, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన శక్తి ఎలా ఉంది? బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి డల్‌గా ఉన్నాము, డిప్రెషన్‌లోకెళ్ళాము, మన ఆలోచనలు బాగోలేదు అంటే ఏం చేయాలి అంటే, నేనైతే ఒక్కటే చెప్తాను. చక్కగా లీవ్ పెట్టేసేయండి. లీవ్ పెట్టేసి చక్కగా రిలాక్స్ అయిపోండి. మీకు కొంచెంసేపు నిద్రపోవాలంటే నిద్రపోండి. ఎక్కువ సేపు ధ్యానంలో కూర్చోండి. నెక్స్ట్ డే ఆటోమేటిక్‌గా మీకు ఆ ఉత్సాహం వస్తుంది. ఆటోమేటిక్‌గా మీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. ఆటోమేటిక్‌గా మీ ఎమోషన్స్ అన్నీ మారిపోతాయి. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్. సో, మీకు ఆలోచనలు సరిగ్గా లేవు. మీకింకా డిప్రెషన్‌లో ఉన్నారు. అంటే యూ ఆర్ మిస్సింగ్ సంథింగ్. ఆ ఎనర్జీ లూజ్ అయిపోయింది మీకు. మళ్ళా మనం అది ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. కాదు, నాకు నెలల నెలల తరబడి నేను డిప్రెషన్‌లో ఉన్నారు. అందులో నుంచి మీరు బయటపడాలి. ఏం చేయాలి? వెంటనే ఎక్కడైతే సామూహిక ధ్యానాలు జరుగుతున్నాయో వెళ్లి అక్కడ కూర్చోవాలి. ఆ గ్రూప్ ఎనర్జీ మిమ్మల్ని మళ్ళా శక్తివంతుల్ని చేస్తుంది. చూసారా ఎంత ఇంపార్టెంటో ధ్యానం అనేది? అంతా మీలోనే ఉంది అని రామ్‌దా అదే చెప్తున్నారు. సత్యంలో జీవిస్తున్నారా లేదా అనేది మీకు అవసరమైన విషయం. కానీ మీరు ఎంతసేపు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారో ఆలోచిస్తున్నారు కానీ, అసలు మీతో మీరుంటున్నారా? సత్యంతో మీరుంటున్నారా? అనేది ఎంతమంది చెక్ చేసుకుంటున్నారు? ఆ! వాళ్ళిలాగా, వీళ్ళిలాగా అని అసూయతో కుళ్ళిపోతూ ఉన్నారు దైవ పరిస్థితుల్లో.
అలాంటి దైన్య పరిస్థితుల్లో ఇరుక్కుంటే మీరు ఎలా ఉంటారు? కష్టాలతో ఏడుస్తూ ఉంటే మీరు నవ్వుకుంటున్నారా? ఏమిటి? ఏం జరుగుతుంది? అందుకనే చెప్తున్నారు. ఓ మానవ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళారా అని చెప్తున్నాడు రామ్తా మనల్ని. ఆ! నువ్వు వేరు, దేవుడు వేరు కాదు నాయనా. దైవ సామ్రాజ్యం కూడా నీలోనే ఉంది. ఈ మహావాక్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పక్క ఆళ్ళింకా డెవలప్ అవుతున్నారంటే ఇంకా హ్యాపీగా ఉండండి మీరు గూడా. ఎందుకంటే వాళ్ళు గూడా దేవుళ్ళే. ఆ! వాళ్ళని చూసి మీరు ఆనందించండి. ఇవన్నీ చాలా మహావాక్యాలు అని చెప్తున్నారు. కేవలము ఆచారాలు, వ్యవహారాలు మాత్రమే మార్పు చెందుతున్నాయి. జీవన విధానం మారుతుంటుంది. కానీ జీవిత సత్యాలు మాత్రం మారవు. ఎన్నో వస్తూ ఉంటాయి. కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. వ్యవహారాలు కొన్ని కొన్ని కొత్త వ్యవహారాలొస్తూ ఉంటాయి. పాతవి పోతా ఉంటాయి. కొత్త ఆచారాలొస్తూ ఉంటాయి. పాతవి పోతూ ఉంటాయి. కానీ సత్యం అనేది ఎప్పుడు గూడా మారదు. ఆకలి ఎప్పుడూ ఆకలి ఉంటూనే ఉంటుంది. ఆకలి నీకైనా ఆకలే, నాకైనా ఆకలే, పక్కింటోళ్ళకి ఆకలే, అందరికీ ఆకలే. అలాగే అన్ని ఎమోషన్స్ నీకు కోపమే, అందరికీ అన్నీ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అందరిలోనూ ఉన్నది దైవమే. మీ దేహంలోని జీవకణం ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం లేదా? ఒక రాయి ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం లేదా? ఒక చెట్టు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం లేదా? ఒక విత్తనం ఫీల్ అవ్వడం లేదా? అందులోనూ ఉంది. రాయిలో లేదు, చెట్టులో లేదు, అన్నింటిలో గూడా ఉన్నది అదే దైవశక్తి. అదే చైతన్య శక్తి. ఒక గడ్డి పూచ ఎలాగైతే ఒకానొక పాలపుంతలు, నక్షత్రాలు అవి ఎంత గొప్పవో ఒకానొక గడ్డి పూచ గూడా అంతే అని చెప్తున్నారు. ఈ సృష్టి సమస్తము గూడా చైతన్య పరిణామం చెందుతూనే ఉంటుంది. ఇదంతా ఎలా చెందుతుంది అంటే మీ ఎమోషన్స్ మూలానే. ఓకే. ఇదే అసలైనటువంటి శాస్త్రము. ఈ సృష్టికి చలనం కలిగించేది ఇదే. ఈ ఎమోషన్ అంటే ఈ మోషన్ అంటే కదలికనమాట. అంటే సృష్టిని ఈ ఎమోషన్‌లో ఈ మోషన్ ఎలా వచ్చింది అంటే గనక ఈ సృష్టిని చలనం ఇచ్చేదనమాట. జీవ రసాయన చర్యలు కలుగజేసేది. జీవజాతుల అన్నింటికి గూడా ఈ ఎమోషన్సే అని చక్కగా చెప్తున్నారు. కంప్యూటర్‌లో కూడా వర్క్ చేయాలంటే ఒక సిస్టమ్ వాడుక చేయాలి. ఓకే. అలాగే ఆహ్, ఈ దేహం కూడా అంతే. మన ఒక కంప్యూటర్‌తో మనకు కావాల్సినయన్ని ఎలా చేసుకుంటున్నామో, ఈ దేహంతో కూడా మనం అలాగే అన్నీ ఉపయోగించుకుంటున్నాం. ఓకే. ఇంకా సంపదను మీరు కలిగి ఉంటున్నట్లు కూడా ఎమోషన్స్‌తో మీరు ఫీల్ అయితే గనక తప్పకుండా వస్తుంది. ఆ సంపద ఎన్నో మార్గాల ద్వారా మిమ్మల్ని చేరుకుంటుంది. ఎన్నో అవకాశాలుంటాయి. ఎన్నో మార్గాలుంటాయి. సంపదను కలిగి ఉంటున్నట్లుగా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడమే గొప్ప మార్గము. అది ఎలా వస్తుంది? మీరు ఫీల్ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది. ఈ సృష్టి అంతా ఆనందం కోసమే ఉనికిని కలిగి ఉంటుంది. ఆకాశంలో నక్షత్రం కూడా ఆనందం కోసమే తన ఉనికిని కలిగి ఉంటుంది. ఆనందం లేకపోతే జీవశక్తి అనేది లేనే లేదు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఆనందంగా లేకపోతే, దుఃఖంతో ఉంటే గనక మీరు ఎంత ధ్యానం చేసినా కూడా శక్తిని కూడా లోపలికి తీసుకోలేరు మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సూర్యుడు ఆనందం కోసమే ప్రతి ఒక్కటి ఆనందం కోసమే. ఆత్మ భ్రమణము, పరిభ్రమణము చేస్తున్నాడు. ఆనందం నుంచే జీవితం అంతా. అంతా కూడా ఆనందం కోసమే. జీవశక్తి అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? ఆనందము, ప్రేమ నుంచే పుట్టేదే జీవశక్తి. ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో, అక్కడ జీవశక్తి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శక్తి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆటోమేటిక్‌గా ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ వాళ్ళల్లో ఆ జీవశక్తి అలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడైతే ప్రేమ శక్తి ఉందో, ఎక్కడైతే జీవశక్తి ఉందో అక్కడ వాళ్ళలో నుంచి అలా కనిపిస్తూ ఉంటుంది. మీలోని దైవ పదార్థం ఆనందంతో నిద్రిస్తుంది. ఆనందంతో గర్జిస్తుంది. ఆనందంతో నాట్యమాడుతుంది. ఆనందంతోనే పరిణామం చెందుతుంది. నిరాశ, నిస్పృహలతో మీరు దైవ పదార్థము లోనికి అద్భుతాలను గలరనే ఆనందంతో అంతర్యానం చేయండి. ఆనందంతో, ఊహాశక్తితో కలలు కనండి. మీ యొక్క ఊహాశక్తిని ఉపయోగించుకోండి. మీరు కలలు కనండి. చూసారా ఎంత అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతం నిజంగా. హ్మ్. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మరి రామ్‌తా అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం. సో, ఇది ఆహ్, మనం వినటం కాదు, వినటం వల్ల ఏమి ఉండదు. దాన్ని మన జీవితంలో ఆచరించడం వల్లే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అని చెక్ చేసుకొని, మనల్ని మనం మేలుకొల్పుకోవడానికే ఈ యొక్క
జ్ఞానము మన యొక్క సాధన పెంచుకోవడానికి. ఉమ్, మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.